అనుమానం పెను భూతమైంది. భార్య విదేశాలకు వెళ్లడంతో ప్లాన్ చేసి తన ఇద్దరు పిల్లల్ని చంపి అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ధైర్యం సరిపోక పారిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ డీటెయిల్స్ ఆధారంగా నిందితుడు సింహాచలం అప్పన్న ఆలయంలో ఉన్నట్లుగా గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. తన భార్యపై అనుమానంతోనే పిల్లలిద్దరిని చంపినట్లు తెలుస్తోంది. భార్య విదేశాలకు వెళ్లడంతో 3 నెలల నుంచి ప్లాన్ చేసి పిల్లలను చంపాడని సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ ఘటన సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, ఈ నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఆ వేట జీవులు మంచం మీద పడి ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో తండ్రి చంపలేదు, తండ్రి కూడా పిల్లలు చంపి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక లెటర్ కూడా రాశాడు. దీంతో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ పిల్లలిద్దరిని చంపి తాను కూడా చనిపోయాడని చెప్పి మొదట భావించారు. అయితే రంగంలో దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించిన తర్వాత ఆ తండ్రి రవిశంకర్ పోకడపై అనుమానాలు వచ్చాయి. దీంతో ఆయన ఫోన్ ట్రేస్ చేయడంతో పాటు అన్ని కోణాలు కూడా విచారణ చేసి చివరికి అతను సజీవంగానే ఉన్నాడని కూడా గుర్తించారు. అతనిపై నిఘా పెట్టిన నేపథ్యంలో ఫోన్లు మారుస్తూ తరచూ ప్లేసులు మారుస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా ఆ సింహాచలంలో ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు అక్కడికి వెళ్లి 2 రోజుల క్రితం అతను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా కేవలం భార్య మీద ఉన్న అనుమానంతో తనకు కొట్టలేదనే అనుమానంతోనే చంపేసినట్లు అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే మరింత పూర్తిగా విచారణ కూడా జరుగుతుంది. ఒకవైపు కన్నబిడ్డల పోషణ కోసం ఆ దేశం కాని దేశం వెళ్ళి తల్లి కష్టపడుతుంటే ఆమె మీద అనుమానం పెంచుకుని ఇద్దరు అమాయకమైన పిల్లలను తండ్రి వైనంపై గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు పోలీసులు అయితే అన్ని కోణాల్లో విచారిస్తారు. ప్రస్తుతానికైతే కేవలం అనుమానం వల్ల ఇద్దరు బిడ్డలను చంపినట్టు అంగీకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విచారణ పూర్తి చేసినట్టు వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు చెబుతున్నారు. నవీన్, కాల్ రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించారా పోలీసులు? కాల్ రికార్డ్స్ లో ఏమేమి వారి మధ్య సంభాషణ జరిగింది లాంటి వివరాల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు ప్రసాద్? ప్రస్తుతానికి ఆ పోలీసులు అయితే పూర్తిగా సమాచారం ఇవ్వాలంటే కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే మొత్తం అతను కాల్ రికార్డ్స్ సంబంధించి అన్ని కోణాలు విచారించారు. అతను కూడా ఆ కాల్ రికార్డ్స్ ద్వారానే ఇప్పుడు పట్టుబడినట్టు కూడా తెలుస్తా ఉంది. కాల్ రికార్డ్స్ లో కూడా ఆ తల్లి మీద అనుమానం అంటే తన భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తూ అతనికి ఇద్దరు పిల్లలు పుట్టలేదనే దానిలోకి అతను బాగా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. నాకు అప్పటికి కొంతమంది పెద్దలు అతను సర్ది చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆ పూర్తిగా భార్య మీద కక్షతోనే ఆ ఇద్దరు బిడ్డలను చంపినట్టు కూడా నిర్ధారించారు. కాల్ రికార్డు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. అయితే తల్లి మాత్రం ఇటువంటి తండ్రి మీ కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ ఆధారాలను కూడా సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. నవీన్, రైట్ ప్రసాద్. అనుమానం పెను భూతమైంది. భార్య విదేశాలకు వెళ్లడంతో ప్లాన్ చేసి తన ఇద్దరు పిల్లల్ని చంపి అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ధైర్యం సరిపోక పారిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ డీటెయిల్స్ ఆధారంగా నిందితుడు సింహాచలం అప్పన్న ఆలయంలో ఉన్నట్లుగా గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. తన భార్యపై అనుమానంతోనే పిల్లలిద్దరిని చంపినట్లు తెలుస్తోంది. భార్య విదేశాలకు వెళ్లడంతో 3 నెలల నుంచి ప్లాన్ చేసి పిల్లలను చంపాడని సమాచారం.